నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయి ద 16th ఇలాగే ఈ పిచ్చోళ్ళగే తాడపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా కప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది. అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయి ద 16th బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అటు యువతనైతేనే మీ పరిశ్రమలు రాకుండా, యువతకి చదువు రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడో, ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు. ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిట్కోడ్లు ఉన్నాయి, అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు. ఏదో టైం టేబుల్ మాత్రం ఒకటి ఇచ్చాడు. ఈ నెల ఈ జిల్లాల్లో టిట్కోడ్లు మేము అందరికీ పంచుతామని. ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన పాపానికి పోలేదు. ఎవరు చెప్పాను నేను చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే మీరు నివాసయోగ్యమైన ఇల్లు కావని దయచేసి వెళ్ళకండి, తీసుకోకండి ఇల్లు. అతనికి కావాల్సింది అతను చూపిస్తున్నంత బూటకపు ప్రేమ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బోల్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు. ఇదిగో మళ్ళీ వచ్చాక కాదు, ఇప్పుడున్న ఇప్పుడు అయిపోతున్నాయి, ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి. ఈ ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ తెచ్చాడని, ఏం చేశాడని, ఎవరిని ఉద్ధరించాడని, ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూముల కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది, ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్, పరిశ్రమల కన్వెన్షన్ జరిగినప్పుడు మేము అడిగాం, అసెంబ్లీ సాక్షిగా అడిగాం, ఏమయ్యా ఎంతమందితో ఎంఓయూ అయింది, ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దానికి జవాబు లేదు. అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు. సో ఇలా గమనించండి అందరూ. మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. ఇక మనం భయపడాల్సిన పని లేదు. నేను చెప్పాను, అందరం మనం ఉద్యమిద్దాం. ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల ఈ యొక్క కలయిక ఇవాళ బ్రదర్ని నేను అభినందిస్తున్నాను. ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆయన ముక్కుసూటి మనిషి, నేను ముక్కుసూటి మనిషి. ఏమన్నా కూడా కుండ బద్దల్లో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం మాది. ఎంతకైనా తెగిస్తాం. ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగణం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో, వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో, ఈ అన్ని సంగమాలన్నీ కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని, మన జాతికి అయితేనేమి, అలాగే మన భవితకు అయితేనేమి, మన పిల్లల భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మనందరం కూడా కలిసి ఉద్యమిద్దాం, విజృంభిద్దాం. ఎవరు అడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.
నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ